ప్రెస్ మీట్కి పాల్గొన్నటువంటి తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పనబాగ లక్ష్మి అక్క గారికి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారికి, పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి గారికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు 2025 కంప్లీట్ అయిపోతుంది రేపటితో. సో 2026 సంవత్సరంలో నూతనంగా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము. సో కాబట్టి ఈ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రజలకి ఏం చేసింది అని తెలియాల్సిన అవసరం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా అది తెలియాలి. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతసేపు అక్కగారు చెప్పినట్టుగా మీకు అన్ని విషయాలు చెప్పారు, ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయి, ఏమేమి చేస్తున్నారు అనేసి అని. ఈరోజు మీరు చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 2024 వరకు ఎంత వెనకబడిపోయి అందరూ తెలుసు. 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయినాం. అట్లాంటిది ఈ 18 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత స్పీడ్గా డబుల్ సెక్టార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పొగలనక రాష్ట్రాలు తిరిగి దేశాలు తిరుగుతూ ఎన్నెన్ని పెట్టుబడులు పెట్టుకొని తీసుకొని చూస్తున్నాం మనం. ఈరోజు ఒక వైజాగ్ సిటీని హైదరాబాద్ ధీటుగా, కర్ణాటకకు ధీటుగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలని చెప్పేసి అని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గూగుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం చాలా హ్యాపీనెస్ అది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అమెరికా తర్వాత అంత పెద్ద డేటా సెంటర్ 1,33,000 కోట్ల పైగా పెట్టుబడితో 1,70,000 మంది ఎంప్లాయ్మెంట్స్కి తీసుకొని వచ్చే విధంగా వైజాగ్ని తీర్చిదిద్దేంత ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా ఈరోజు సమ్మిట్తో సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం కూడా అంత ఈజీ విషయం కాదు. రాబోయే రోజుల్లో 20 నుంచి 25 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రం జీడిపి రేట్ ఈరోజే మీరు చూడండి, 18 నెలలకు ముందు ఆంధ్రప్రదేశ్ జీడిపి రేట్ ఏ విధంగా ఉంది, ఈరోజు జీడిపి రేట్ ఏ విధంగా ఉంటుంది అనేసి అని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి డెవలప్మెంట్స్ తీసుకొని వచ్చారో, ఎయిర్పోర్ట్స్ రూపంలో కావచ్చు, ఫ్యాక్టరీస్ రూపంలో కావచ్చు, పేదవాళ్ళకి హెల్పింగ్లో కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అంత కష్టపడ్డారు. కానీ దురదృష్టవశాతం ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో పొరపాటున ఒక దుర్మార్గ పాలనకి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన దానివలన మేము చేసినటువంటి కష్టం అంతా వృధా అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దాని తర్వాత అప్పుడు మాకు రాజధాని కట్టేదాని కోసం ప్లేస్ ఐడెంటిఫికేషన్స్ కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ కావచ్చు, ఇవంతా కూడా ఒక 2 to 2.5 years టైం తీసుకునింది. కానీ ఈరోజు ఈ 18 నెలల్లోనే అమరావతిని ఏ విధంగా మాస్టర్ ప్లాన్స్ ద్వారా డిజైన్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు. వైజాగ్ని ఏ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ జరుగుతాయని చూస్తున్నారు. అదేవిధంగా తిరుపతిని ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో దాన్ని అనౌన్స్ చేసి ఆల్రెడీ అనౌన్స్ అయింది. అది దాని ఫ్లైట్స్ కూడా వెళ్ళే విధంగా కువైట్కి, దుబాయ్కి, చైనాకి, ఈ 3 దేశాలకి మొట్టమొదటిగా వెళ్ళేటట్టు కూడా మన నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తిరుపతిలో స్పేస్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక స్పిరిచువల్గా, ఒక డివోషనల్గా ఈరోజు ఎంత ప్రశాంతంగా చూశారు. దాని నిదర్శనమే ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఇన్ని లక్షల మంది జనాలు వచ్చినా కూడా ఎక్కడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులందరూ వచ్చి హ్యాపీగా భగవంతుని దర్శనం చేసుకొని, ఎంతమంది విఐపీస్ వచ్చినా కూడా ఈరోజు మా ఎన్డీఏ కూటమి టీటీడీ బోర్డ్, మా బిఆర్ నాయుడు గారు, మా బోర్డు మెంబర్లు అందరూ కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. సో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఇంత పరుగులు పెడుతుంది. ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సిలిండర్లు కావచ్చు, పిల్లవాళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటే తల్లి పథకం కింద కూడా అందరికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేసి భారతదేశంలోనే సెన్సేషనల్ డెసిషన్ అది. ఎందుకంటే స్కూల్లో ఏం జరుగుతుందో, పిల్లలు ఏం చేస్తున్నారో, టీచర్స్ పిల్లలకి మధ్య ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయనేసి పేరెంట్స్కి తెలియదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అట్లాంటిది ఒకరోజు పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి ముగ్గురిని కూర్చోబెట్టి అక్కడ భోజనం ఏ విధంగా పెడుతున్నారు,
వాళ్ళకి స్టడీస్ ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళకి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక టీచర్స్ని కూడా వాళ్ళ పేరెంట్స్ని అడ్మిట్ చేసుకోవాలా, వాళ్ళ పేరెంట్స్ని టీచర్స్ అడ్మిట్ చేసుకోవాలా, స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్యలో టీచర్స్ ఒక బ్రిడ్జ్గా ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మెగా పేరెంట్ మీటింగ్ పెట్టేసి కూడా వాళ్ళందరూ కూడా హైలైట్కి కూడా ఈరోజు సంతోషంగా కూడా వాళ్ళకి చదువులో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకి ఏమాత్రం కూడా తీసుకోకుండా ఈరోజు తీర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే ప్రభుత్వ స్కూల్లో వేసుకున్నటువంటి యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కూడా మంచి క్వాలిటీ ఇస్తూ గతంలో వేసిన టెండర్ల కన్నా కూడా తక్కువ రేటుకే ప్రభుత్వం పర్చేస్ చేసి కూడా ప్రభుత్వ పిల్లలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రోడ్స్ విధంగా వస్తే సుమారు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అన్ని విలేజెస్ కూడా కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకు అదృష్టం ఎన్డీఏ కూటమితో ఉన్నాం కాబట్టి సెంట్రల్ నుంచి కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, అవన్నీ కూడా గతంలో కన్నా కూడా ఈసారి రెట్టింపుగా తీసుకొని వచ్చి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అన్ని కూడా డెవలప్ చేసే విధంగా కనెక్టింగ్ రోడ్స్ విలేజ్ టు విలేజ్, హ్యాబిటేషన్ టు హ్యాబిటేషన్స్ కూడా రోడ్స్ అన్ని కనెక్ట్ అయ్యే విధంగా కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి అక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్స్ కావచ్చు, ఏవి కూడా మళ్ళా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్ స్పాట్లోనే వాళ్ళ విలేజ్లోనే వాళ్ళకు ఉన్న సమస్యలని సాల్వ్ చేసి పట్టాదారు పాస్బుక్స్ అన్నీ కూడా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం డెసిషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి నెల ఒకసారి ఒక దేశానికి వెళ్ళి ఎవరు చేయలేనటువంటి పనులు, ఎవరు కలలేనటువంటి మనుషులను కలుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని నా రాష్ట్రం బాగుండాలా, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలా, నా రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు ఏ విధంగా దేనికి కూడా ఆరోగ్యం కావచ్చు, చదువుకు కావచ్చు, ఎంప్లాయ్మెంట్కి కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్కి కావచ్చు ఏది ఇబ్బంది పడదని చెప్పేసి అని మొత్తం ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ కుటుంబం అనుకొని ఈరోజు కష్టపడి ఇన్ని కంపెనీస్ తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో కూడా ఈరోజు మీరు చూస్తున్నారు మహానాడు జరిగింది కడపలో మహానాడు అంటే అందరూ ఎలా జరుగుతుంది, జనాలు ఎలా వస్తారు, ఏమైనా జరుగుతుందేమో అన్నారు. కానీ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా లక్షల మంది జనాలు వచ్చి లక్షలుగా మీటింగ్ స్పాట్లు ఎంతమంది ఉన్నారో దానికి 2-3 రెట్లు బయట మీటింగ్ స్పాట్కి చేరుకోలేక రోడ్లు జామ్ అయిపోయి అన్ని లక్షల మంది జనాలు పార్టిసిపేట్ జరిగింది. అంత పెద్ద మహానాడు జరిగిన తర్వాత 75 సంవత్సరాల వయసులో ఒక యువకుల్లాగా నెక్స్ట్ మినిటే బయలుదేరి ఢిల్లీకి వెళ్ళారు. కేవలం ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చేయాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయాలని చెప్పేసి అనేసి. సో కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి, అట్లాంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండటం ఆంధ్ర ప్రజల అదృష్టం, మా ఆంధ్ర అదృష్టం, మనందరి అదృష్టం. సో కాబట్టి ఈరోజు మహిళలు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు చూస్తున్నారు. ఈ గంజాయి అనేది 2019-2024 వరకు స్టూడెంట్స్లో కావచ్చు, మాస్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సప్లై జరిగేసేది. కానీ అట్లాంటి దాన్ని ఈరోజు గంజాయి అనే పేరు చెప్తేనే గడగడలాడేటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్తో గంజాయి ఎవరన్నా తాగాలన్నా, గంజాయి ఎవరైనా అమ్మాలన్నా, గంజాయిని ఎవరైనా తీసుకొని రావాలని ప్రయత్నం చేయాలన్నా కూడా ఒంట్లో గడగడలాడి మొత్తం కాళ్ళు చేతులు ఇంచే విధంగా కూడా పోలీసు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో యువత హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకుందనేసి నో హెల్మెట్ నో పెట్రోల్ అని కూడా పోలీస్ వాళ్ళు మంచి డిసిషన్ తీసుకొని చేసి అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావడం కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి నుంచే స్టార్ట్ అయింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ అయ్యేటట్టుగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నది. ఎందుకంటే యువత అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్స్ చేసుకొని పోతేనే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి కూడా అదే ఒకటి సిస్టమ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే తిరుపతి జిల్లా ఎక్స్పెషల్లీ ఎంత డెవలప్ అవుతుందని చూస్తున్నారు. ఈరోజు సీసీటీ దగ్గర రీసెంట్గా నారా లోకేష్ గారు ఎల్జీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇంకొక 3000 ఎకరాలు కూడా గూడూరు సమీపంలో ల్యాండ్ పుల్లింగ్ చేశాము. దాన్ని కూడా ఎస్సీజెడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలనేసని 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలనేసి డెసిషన్ తీసుకున్న ఏకైక నేత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ అయితే ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి అందరికీ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి, చుట్టుపక్కల భూములు రేటు ధరలు పెరుగుతాయి, వాళ్ళు ఇంకొక ఊరికి పోయే పని లేకుండా వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు పనిచేసే విధంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 170 నియోజకవర్గ ఇండస్ట్రీస్ పార్క్ తీసుకురావడం కూడా చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఈరోజు తిరుపతి ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రభుత్వం కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా హ్యాపీగా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య రాకుండా చూస్తున్నాం. ఇదే విధంగా ఈ ముందు అక్కగారు చెప్పినట్టుగా చెత్త విషయం ఎత్తుకుంటే తిరుమలలో కొన్ని టన్నులుగా పేరకపోయిన ఎన్నో సంవత్సరాల చెత్తను కూడా మా బిఆర్ నాయుడు గారు దాన్ని ₹1 కూడా పెట్టుబడి ఎవరితో ఇన్వెస్ట్మెంట్ లేకుండా వేరే కంపెనీస్తో మాట్లాడి దాన్ని షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరగడం కూడా అది కూడా హిస్టరీనే. అదేవిధంగా ఈరోజు మీకు అందరూ తెలుసు సెట్టిపల్లి భూము సమస్యలు అదొక చరిత్ర. 40 సంవత్సరాలుగా ఒక అన్సెటిల్మెంట్ విలేజ్ని సెటిల్మెంట్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. 2014-2019 వరకు మా ప్రభుత్వంలో 2018-2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఈ సెట్టిపల్లి పైన ఒక కమిటీ వేసి ఈ భూమి సమస్యలన్నీ క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ 2019-2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, అప్పుడున్నటువంటి అధికారులు వాళ్ళ సొంత లాభాల కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి, ప్లాట్దారులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి 5 సంవత్సరాలు దాన్ని డ్రాగాన్ చేసి భయోందనలు చేసి ఇది ప్రభుత్వ భూమి మీకేమీ రాదు మొత్తం ప్రభుత్వం పెరుక్కుంటా అని చెప్పేసి కూడా 5 సంవత్సరాలు ప్రొలాంగ్ చేయడం జరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సెట్టిపల్లి పైన నేను టుడా చైర్మన్ వెంటనే నేను చెప్పిన మాట ప్రకారం 100 రోజుల్లో సెట్టిపల్లి భూమిని క్యాబినెట్లో పెట్టి సమస్యని సాల్వ్ చేయడం జరిగింది. దాంట్లో 970 మంది ఫ్లాట్లదారులకి 2 సెంట్లు లోపల ఉంటే 2 సెంట్లు లోపల ఇచ్చేదానికి వాళ్ళకి ఇచ్చినా కూడా అది ఏం ఉపయోగపడని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే 2 సెంట్లు లోపల ఉన్న వాళ్ళు కూడా సరే మీరు అందరు 2 సెంట్లు ఖచ్చితంగా ఇచ్చేసండి అని చెప్పిన దానివల్ల ప్రభుత్వానికి సుమారుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు నష్టం వస్తామన్నా కూడా సరే చంద్రబాబు నాయుడు ఆ రోజు నైట్ రేపు మార్నింగ్ క్యాబినెట్ ఉన్నా రాత్రికే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్బన్లో ఉన్నటువంటి ఎవరికి ఇచ్చినా కూడా 2 సెంట్లు భూమిని మీరు ఇవ్వాలని చెప్పేసి డెసిషన్ తీసుకొని క్యాబినెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఎవరు తీసుకున్న డెసిషన్ సెట్టిపల్లి భూమి రైతులకి వాళ్ళకి మనం స్థలం ఇస్తున్నాం, ఫ్లాట్లు ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా నిన్న క్యాబినెట్లో మినహాయింపు జరిగింది. అదొక చరిత్ర. ఎవరైనా సైట్ ఇస్తే రిజిస్ట్రేషన్ ఫీజు ప్రభుత్వానికి వస్తా అనుకుంటారు, కానీ మా ప్రభుత్వం పేదవాడు బాగుండాలా, పేదవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వం కాబట్టి ఆ స్టాంప్ డ్యూటీ కూడా మినహాయింపు జరిగింది. అదేవిధంగా జనవరిలో ఖచ్చితంగా సెట్టిపల్లి భూములన్నీ కూడా లాటరీ వేసి కూడా వాళ్ళకందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సుమారు దానివల్ల 2700 మంది కుటుంబాలు హ్యాపీగా సెటిల్ అవుతాయి. 40 సంవత్సరాలు వాడు పడిన కష్టానంతా కూడా తొలిగిపోయి వాళ్ళ సొంతలు కట్టుకునే కళ వస్తుంది. వీళ్ళంతా కూడా టుడా డెవలప్ చేసి కూడా వాళ్ళకందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు భారతదేశమే కాదు మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. సో కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు మీ వంతు బాధ్యతగా మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ వీధిలో కావచ్చు, ఏమైనా చిన్నవి ఏమైనా ఉన్నా కూడా మీరు కూడా కొద్దిగా సహాయం చేసే విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి నేను మీకు అందరూ కూడా భావిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను. మరొకసారి మీకు అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.